దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని యొక్క సంఘం పట్ల మనము ఆశ కలిగిన వారమై ఉన్నప్పుడు, ఆసక్తి కలగని వారమై ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క మందిరం అనగానే పరుగులు పెట్టే వారముగా మనము ఉంటాం. మన జీవితాలకు ఎన్నో ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు, దూరదేశాలకు, విదేశాలకు వెళ్ళిన మన యొక్క స్థితి, దేవుని యొక్క మందిరం అనగానే ఆయన యొక్క సన్నిధానంలో కొన్ని నిమిషాలు గడపాలనే ఆశ, ఆసక్తి మనలో ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం మన దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నాం? ఆయన యొక్క సన్నిధిలోనికి రావాలని, ఆయన సన్నిధిలో ఆరాధించాలని మన యొక్క జీవితాలు ఏ రీతిగా తహతహలాడుతున్నావి, ఆరాట పడుతున్నావని ఒక్కసారి రాత్రి కాల వేళ వాక్యం ద్వారా మనం హెచ్చరించుకుందాం. ఎందుకంటే బైబిల్లో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి ధ్యానించినప్పుడు, ఆ ముగ్గురు వ్యక్తులు వారు త్యాగమూర్తులు. దేని కొరకు వారు త్యాగాలను చేశారు? ఆ ముగ్గురు త్యాగమూర్తులు దేని కొరకు పోరాటాలు చేశారు అని అంటే, ఆ ముగ్గురు త్యాగమూర్తులు దేవుని యొక్క మందిరం కొరకు వారి యొక్క జీవితాలను పణంగా పెట్టినట్టు మనం చూస్తుంటాం. వారి త్యాగాన్ని, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సమయాన్ని, వారి కష్టాన్ని అంతా కూడా దేవుని యొక్క మందిరం కొరకు దారపోసినట్టు మనం చూస్తుంటాం. అందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి గురించి మనం అనేక మార్లు ధ్యానించుకుంటాం. అతను ఎవరో కారు, దావీదు గారి గురించి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం ఒకసారి ధ్యానించగలిగితే, 84వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నారు. నీ ఆవరణంలో అనగా దేవుని యొక్క మందిరంలో, అనగా ఆయన యొక్క సన్నిధానంలో గడపడం అంట ఒక్క దినం అంట ఎన్ని దినముల కంటే? 1000 దినముల కంటే శ్రేష్టమని. అతను ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వలరా, దేవుని యొక్క మందిరం అంటే ఎంతో మక్కువ కలిగిన వాడే ఇదిగో జీవిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము 1000 దినముల కంటే, 1000 దినముల కంటే అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క దినము 1000 దినములతో సమానముగా కనిపిస్తుంటే ఆ సమయాన్ని దావీదు గారు పోగొట్టుకోవాలని ఆశపడట్లేదు. ఆ మందిరములో నివసించాలని ఆశతో ఉంటున్నాడు. అయ్యో ఒక దినము నేను తప్పిపోతే 1000 దినములతో సమానం కదా, అయ్యో నేను ఎలా 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 అని మందిరం గురించి ఆరాటం చూడండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. తీశారండి, అందరు తీయండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నీ నివాసము. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. ఎంతకాలం అండి? అక్కడ ఒక దినం కోల్పోవడం నేను 1000 దినములతో సమానము. ఆ దినాన్ని నేను కోల్పోద్దు అంటున్నాడు. ఇక్కడ చూస్తే కొంతకాలం కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 10 నిమిషాలు కాదు, గంట కాదు, లేదంటే అరగంట కాదు, 20 నిమిషాలు కూడా. ఎంతకాలం? చిరకాలం. నా ఆఖరి శ్వాస వదిలేంత వరకు, నా ఊపిరి ఈ లోకంలో కలిసినంత వరకు, నా శరీరము మట్టిలో కలిసేంత వరకు, నేను ఈ లోకములో నుండి నేను వేరయ్యేంత వరకు చిరకాలము నేను ఎక్కడ ఉండాలి అని ఆశ తనలో ఉంది అని అంటే ఏమండి? దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మందిరం ఏమండి? దేవుని యొక్క మందిరం. అందుకని ప్రియమైన దేవుని వలన తన యొక్క జీవితంలో చూడగలిగితే, ప్రియమైన దేవుని వలన ఆయన తన యొక్క మందిరములో ఉండాలని ఆశ. అందుకని తను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఒక్కసారి మనం చూస్తే ఇంత ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే ఇదే కీర్తనలో 132వ అధ్యాయంలో, ఇదే కీర్తనలో 132వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదవండి, లేకపోతే 7వ వచనం నుంచి చదవండి. ఆయన నివాసస్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసము కూడినమ్ము, నీ విశ్రాంతి స్థలములో
ప్రవేశింపుము. ఏమండి? ప్రవేశింపుము. ఆ పైన 5వ వచనంలో ఇప్పుడు చూడండి, 5వ వచనంలో మనకు కనిపిస్తుంటది, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థలములైన గుడారంలో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలు. ఇప్పుడు ఏమంటున్నాడండి? ఏమండి? నేను నా నివాస స్థలంలోనికి నేను వెళ్ళను, నేను పరుండే మంచం ఎక్కను, నా కన్నులకు నేను నిద్ర రానియను, నా కన్నులకు రెప్పపాటు కునుకు కూడా. ఎందుకు కొరకన్నానంటే, నేను చిరకాలము ఆయన యొక్క మందిరంలో నేను నివాసము చేయాలి. దేవుని యొక్క మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము అని దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి, దేవుని యొక్క మందిరం పట్ల మక్కువ, దేవుని యొక్క మందిరంలో తాను నివసించాలని ఎంత తపన పడుతున్నాడంటే, ఆయన తన తపన చాలా ఉన్నతంగా కనిపిస్తుంటాడు. ఎంత ఉన్నతంగా అనగా ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను దేవునికి యెహోవాకు ఒక స్థలము చూచు వరకు, ఆయనకు ఒక మందిరం కట్టే వరకు నేను నా ఇంటిలోనికి నేను వెళ్ళను, నా పరుపు మీద నేను పరుండను అని ఒక తీర్మానము చేసుకుంటున్నాడు. అనగా దేవుని యొక్క మందిరము చూడాలని తపన. చూచేంత వరకు నేను నిద్రపోను, చూసేంత వరకు నేను ఇంటికి పోను, నేను చూసేంత వరకు నా పరుండ మీద నేను పడుకోను, పడక మీద పడుకోను. ఎంత గొప్ప త్యాగం! దేవుని యొక్క మందిరం కొరకు ఆయన కష్టపడ్డ తీరును చూస్తే, దేవుని యొక్క మందిరం కొరకు తను పడుతున్న తపన చూస్తే అది ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంటుంది. ప్రియమైన దేవుని, ఒక దినాన దేవుని యొక్క మందిరం కట్టాలని ఆశ కలిగినప్పుడు, దేవునికి ఒక ఉన్నతమైన స్థలాన్ని కట్టాలనుకున్నప్పుడు, ఇదిగో దేవుడు అంటాడు, నీ చేత నేను మందిరాన్ని కట్టించను, నీ చేత నేను ఇదిగో ఈ యొక్క మందిరానికి పునాది కూడా వేయనియను. ఎందుకనంటే నీవు చేసిన తప్పిదం వలన నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. కానీ నీవు కోరుకున్న ఆశ నీ కుమారుడైన సొలొమోను ద్వారా నెరవేరుస్తానని దేవుడు సెలవిచ్చిన ఆయనలో ఉన్న ఆశను మాత్రం వదులుకోవట్లే. ఆయన దేవుని మందిరం కొరకు ఎలాగ పాటు పాడుతున్నాడో, దేవుని యొక్క మందిరం నిర్మాణం కొరకు ఏ రీతిగా తన త్యాగాన్ని చేస్తున్నాడో చూడగలిగితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచనము. మరియు నా దేవుని మందిరమిలా నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠాతమైన మందిరము నిమిత్తము ఆ సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారము వెండియు నా మందిరము నిమిత్తము నేను ఇచ్చి. ఏమని ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మందిరం కట్టాలని ఆశ ఉన్న దేవుడు దావీదు గారికి సెలవియకుండా తన కుమారుని ద్వారా సెలవిస్తే, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నా అంటే, దేవుని యొక్క మందిరము నా కుమారుడు కడతాడులే, దేవుడు నా చేత కట్టకూడదని నిర్ణయించుకున్నాడు కదా, నన్ను ఇదిగో పక్కన పెట్టేశాడు కదా, నన్ను నిరపరాధిగా చూస్తున్నాడు కదా, నేను దేవుని యొక్క మందిరం కట్టడానికి అర్హుని కాదని దేవుడు నన్ను పక్కన పెట్టాడు కదా అని మౌనంగా పక్కనే కూర్చున్నాడు అంటే, లేదండి, పక్కన కూర్చోలేదు, పక్కన అసలే కూర్చోలేదు. దేవుడు ఒకవేళ నాకు అర్హత లేదని నన్ను పక్కన పెట్టినా, నేను దేవుని యొక్క మందిరం కొరకు నేను ఏ రీతిగా శ్రమిస్తాను, దేవుని యొక్క మందిరం కొరకు నేను ఏ రీతిగా కష్టపడతాను అని తను చేస్తున్నాడంటే, ఇదిగో దేవుడు నా చేత కట్టించుకోకుండా పర్లేదు, కానీ కట్టే వారి కొరకు నేనేం చేస్తాను, సామాగ్రిని సిద్ధం చేస్తాను. దేవుని యొక్క మందిరము కడుతున్నారు కదా, వారి కొరకు నేను సమస్తమును సిద్ధపరుస్తానని తను ఏం చేస్తున్నానంటే, అక్కడ అంటున్నాడు, దేవుని మందిరం పైన ఉన్న మక్కువ, దేవుని యొక్క మందిరం మీద ఉన్న మక్కువ అంటున్నాడు. అంటే మక్కువ అనగా ఇష్టము. దేవుని యొక్క మందిరం మీద ఇష్టం ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు అడ్డగించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, దేవుని యొక్క మందిరం మీద మక్కువ ఉంటే, ఇష్టం ఉంటే ఏమవుతుంది, కార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది అంటుంటారంటే, మనసుంటే మార్గం ఉంటుంది, మనసే లేకుంటే మార్గం ఉంటుందా? ఉండదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ కూడా ఇష్టం ఉంది కాబట్టి దేవుని యొక్క కార్యము చేయాలనుకుంటున్నాడు.
చేయాలనుకుంటున్న కార్యాలు ఏ రీతిగా చేస్తున్నాడు చూడగలిగితే అంటున్నాడు, ఇదిగో మందిరం నిమిత్తం నేను సంపాదించిన వస్తువులు గాక నా సొంత బంగారము వెండి నా దేవుని మందిరంకు నేను ఇచ్చేదను అంటున్నాడు. 5వ వచనం చదవండి. ఈ దినమున ఇచ్చువారు మీలో ఉన్నారా? ఇక్కడ చూడండి, దేవుని యొక్క మందిరం కొరకు తానే కష్టపడడం కాదు, తన దగ్గర ఉన్నది ఇవ్వడం కాదు. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలను చూస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క గొప్ప పనిని పూనుకోవాలి, ఈ యొక్క గొప్ప మందిరం కట్టాలి, ఆ మందిరమును మనం నివసించాలి. ఇదిగో నా దగ్గర ఉన్నది నేను చేయడానికి ఇష్టపడుతున్నాను, మరి మీ దగ్గర ఉన్నది చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఏ రీతిగా ఇవ్వాలంట? ఇదిగో మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరు ఎవరైనా ఇస్తారా అని మాట సెలవించినప్పుడు ప్రేమ దేవుని వలన జనులు కూడా ఏ రీతిగా దేవుని యొక్క మందిరం పైన మక్కువ ఇష్టముతో వారు చేస్తున్న కార్యం చూడండి. 7వ వచనము, మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును 20 మణుగుల బంగారపు ద్రాములను 20,000 మంది మణుగుల ఇత్తడిని 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. 9వ వచనం కూడా, వారు పూర్ణ మనస్సుతో దేవునికి యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి అంటున్నారు. అమ్మని మనకు కొంచెం లేట్ అయినా ఈ వాక్య భాగాన్ని వచ్చే వారం ధ్యానించుకుందాం. ఎందుకంటే స్పీడ్గా నేను వెళ్తే నాకు నేను తరపడుచున్నాను. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసిన మాటలు చెప్పకుండా పోతాను, కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తాను. అవసరం ఉంటే వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మందిరం పైన ఉన్న మక్కువ ఇష్టముతో దావీదు ఆ మందిరాన్ని కట్టాలనుకున్నప్పటికీ, కట్టకూడదని దేవుడు ఆజ్ఞ చేసినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞకు ధీటుగా కూడా పరోక్షంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి తను ఒక పనిని పూనుకున్నాడు. ప్రత్యక్షంగా దేవుడు కోరుకోవట్లేదు, కానీ పరోక్షంగా దేవుడు మాత్రము సమర్థించాడు ఆ పని. అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు అంతయు, తన దగ్గర ఉన్న బంగారం అంతయు అంతా కూడా సమకూర్చాడు. ఇది సరిపోదు అనగానే ఇశ్రాయేలు ప్రజలు ఒక మనవి వేసుకున్నాడు, మీరు ఇష్టపూర్వకంగా ఇవ్వండి దేవుని మందిరానికి అనగానే వారు కుప్పలు కుప్పలుగా ఏమండి మణుగులు అని అంటే మనవి కొన్ని కింటాలే, కొన్ని మణుగులు అంటే కింటాలే. ఇదిగో వారు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరం అనగానే మక్కువతో ఇష్టంతో మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా తెచ్చి దేవుని యొక్క మందిరంలో పెట్టారు. పెట్టినప్పుడు వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే మేము తీసుకొచ్చిన ఈ ధనము, మేము తీసుకొచ్చిన ఈ బంగారము, మేము తీసుకొచ్చిన ఈ ఇత్తడి, ఈ ఇనుము, ఇదంతా కూడా ఎవరి కొరకంటే నా దేవుని యొక్క మందిరం కొరకే కదా. నా దేవుని యొక్క మందిరం. దావీదు రాజు అయినప్పటికీ, రాజు తన దగ్గర సమృద్ధిగా ధనం ఉన్నప్పటికీ ఇదిగో మరలా సహకారాన్ని కోరుకున్నాడు. సహకారం చాలాసార్లు అనుకుంటాం, డబ్బున్న వ్యక్తులే కదా చేస్తారు కార్యాలు, ఇదిగో ధనవంతులే కదా చేస్తారు కార్యాలు, వారు ఉన్నతమైన పదవిలో ఉన్నారు కదా చేస్తారే కార్యాలు అని అనుకుంటాం. వారు చేసేంత వరకు చేస్తారు, కానీ అయినా ఆ కార్యక్రమం ఇంకా ఘనంగా జరగాలంటే వారి సహకారాన్ని కోరుచుంటారు. దావీదు రాజు అయినప్పటికీ, దేవుని యొక్క మందిరం కట్టడానికి తనకు సమస్త విధములైన అన్ని ఉన్నప్పటికీ ఇంకా దేవుని యొక్క కార్యం ఘనంగా చేయాలని, ఆ ఉన్నతమైన మందిరాన్ని ఘనముగా కట్టాలని వారు సహకారాన్ని కోరారు. సహకారాన్ని కోరగానే ఏమంటే జనులు ఎవ్వరు కూడా వారి యొక్క చేతులతో ఉట్టిగా దేవుని యొక్క మందిరానికి వారికి ఉన్న సమస్తముతో వచ్చారు, మనపూర్వకంతో వచ్చారు, ఇష్టపూర్వకంతో వచ్చారు. ఇదిగో ఇది దేవుని యొక్క మందిరము, ఇది దేవుని యొక్క మందిరము, దేవుడు నివసించే చోటు. ఇదిగో మేము కూడా దేవుని యొక్క మందిరము నివసించాలి అనే ఆశతో వచ్చినట్టు మనం చూస్తుంటాం. ప్రేమైన దేవుని వలన ఇంకా చూడగలిగితే దావీదు గారు ఏ రీతిగా దేవుని యొక్క మందిర నిర్మాణంలో
తను ఏ రీతిగా తన త్యాగాన్ని చేస్తున్నాడు చూడగలిగితే ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము. ఇదే మొదటి దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము. అందరు తీయండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంటుని నీవు ఇంకను సంపాదించుదుగాక అని. ఏమని ఇక్కడ సెలవిస్తున్నాడు చూడండి. తనకున్న ఉన్నతమైన స్థితిలో ఇస్తున్నాడా, తనకున్న ఇదిగో కలిమిలో ఇస్తున్నాడా, లేమిలో ఏ రీతిగా ఇస్తున్నాడు అని అంటే అక్కడ సెలవిస్తున్నాడు, నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడుతుంది. నా కష్ట స్థితిలోనే, నా కష్ట స్థితిలోనే నా కుటుంబం కొరకు కాదు, నా కష్ట స్థితిలోనే నా పిల్లల కొరకు కాదు, నా కష్ట స్థితిలోనే నేను ఏదో ఐశ్వర్యం సంపాదించుకోవడానికి కాదు, నా కష్ట స్థితిలో నేను నా దేవుని మందిరం కొరకు నేనేం చేశానంటే ఇదిగో మందిరం కొరకు మందిరం కొరకు మందిరం కొరకు అనే మాట మరీ సెలవిస్తున్నాడు. అంటే ఇదిగో అందుకే తను అన్నాడు, నేను నా యొక్క యెహోవా మందిరంలో నివాసము చేయ కోరుచున్నాను. ఎందుకనంటే దేవుని యొక్క మందిరము గొప్పదని, ఆ దేవుని యొక్క మందిరంలో తను నివాసం చేయాలని, ఆ దేవుని యొక్క మందిరము కట్టేంత వరకు తను నిద్రపోనని ఒక శపథము చేసుకున్న వాడే, ఒక సంకల్పముతో తను ముందుకు వెళుతున్నప్పుడు తనకున్న కష్ట స్థితిలో కూడా ఒక్కొక్కటి 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 దేవుని కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు ఏం చేశాడు? పోగు చేశాడు. ఎంత పోగు చేశాడు అని అంటే అక్కడ లెక్క చెబుతున్నాడు చూడండి. 2 లక్షల మణుగుల బంగారము అంటున్నాడు, 10 కోట్ల వెండి, మణుగుల వెండి అంటున్నాడు. ఇంకా చూస్తే తూచడానికి కొలవడానికి కూడా సరిపోనంత వెండిని, ఇనుమును, ఇత్తడిని కూడా. ఇప్పుడు చూడండి, కష్టాలలో ఎన్ని ఇచ్చాడు అంటే అవును, కష్టాలలోనే. చాలా సందర్భాల్లో మన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే కష్టములోనే రూపాయి పోగేసుకోవాలనుకుంటాం. ఆ కష్టములోనే ఏదో చేయాలి, సాధించాలని మనం అనుకుంటాం. ఏంటి అని అంటే ఆ రూపాయి ఖర్చు పెట్టకుండా. కానీ నీవున్న కష్టాలలోనే నువ్వు దేవుని కొరకు సమర్పించుకో, దేవుడు దాన్ని 10 ఆశీర్వాదిస్తాడు. ఎందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, సంతోషంలో ఇవ్వడం గొప్ప కాదు, ఉన్న స్థితిలో ఇవ్వడం గొప్ప కాదు, లేని స్థితిలో ఇవ్వడమే గొప్ప. అందుకని యేసుక్రీస్తుల వారు కూడా ధనవంతులు ఎంతో దేవుని యొక్క మందిరాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఒక పేద విధవరాలు ఏం చేసిందండి? 2 కాసులు తెస్తే ఇప్పుడు వీరిని చూశారా దేవుడు? వీరిని చూశాడంటే ఎవరిని చూశాడండి? 2 కాసులు. అందుకని నా జీవితంలో నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తాను. నా జేబులో రూపాయి లేనప్పుడు, అప్పుల స్థితిలో ఉన్నప్పుడే దేవునికి ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నేను సిద్ధపడతాను. అలా సిద్ధపడుతూ ఈ దినాన దేవుడు అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించాడు. ఇప్పటికి కూడా నాకున్న స్థితిలోనే నేను చేయడానికి ఇష్టపడుతుంటాను. ఉన్న స్థితిలోనే గతించిన 2 నెలలు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడింది, ఒక పరంగా కూడా అప్పు అయిపోయింది. అయినా ఈ సమయంలోనే దేవునికి కార్యాలు చేయాలని ఒక ఆశతో ముందుకు వస్తుంది. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, బెడ్ పైన ఉన్నప్పుడు, కరోనాతో ఇదిగో పడకలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచిన విధానంలో దేవునికి ఏదో కార్యం చేయాలని తప్పుతను చేసిన కార్యాలు. ఎప్పుడైనా నేను ఒకటే కోరుకుంటాను, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఖర్చుతో కూడిన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ స్థితినే దేవునికి నీవు ఇవ్వడానికి ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే అలా ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చాను, ఇచ్చిన స్థితిలో నుంచి వచ్చినాను. ఎందుకంటే కష్టాలలో ఇవ్వడంలో
దేవుని చేత ఇంకెక్కువ మనము దీవించబడతామనే ఏమన్నా ఉన్నతమైన ఆ పిలుపులో భక్తులు అనేవారు ఉన్నారు. ఏమంటే వారిని పాటించిన నేను సాక్షాత్ మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఏమన్నా ఈ కష్టంలో మనం అనుకుంటాం ఏంటంటే వెనుక తీసుకుంటాం. అబ్బో ఇది ఉన్నదే ఇది ఇస్తే ఏమైపోతాను, అది ఉన్నదే ఇది ఇస్తే నేను ఏమైపోతాను, నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతాను అనుకుంటాను. అందుకని ఇక్కడ అంటాడు, ఇదిగో నేనున్న నా కష్ట స్థితిలోనే నేను యెహోవాకు నేనేం చేశాను, సంపాదించాను. అందుకని ప్రియమైన దేవుని వలన మన కష్టస్థితి దేవుని యొక్క కొరకు కష్టపడాలి. ఈ దినాన మనం ఎంత కష్టమైనా మన కుటుంబం కొరకు మన ప్రయాసపడడం ఆపట్లేదు. మనకెంత కష్టమైనా మన పిల్లల్ని పోషించుకోవడం ఆపట్లేదు. ఎంత కష్టమైనా ఎంత భారమైనా పిల్లల్ని చదువులు ఉన్నతమైన చదువుల కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ఆపడము, కుటుంబం కొరకు కష్టం ఆపట్లేదు, పిల్లల కొరకు కష్టం ఆపట్లేదు, వారి ఉన్నతమైన చదువుల కొరకు ఆపట్లేదు. ఇంకా చూస్తుంటే కుటుంబాన్ని ఇది ఉన్నతంగా కట్టుకోవడానికి అన్ని విధాలుగా మనం స్థిరంగా ఉండడానికి ప్రతి ప్రయాసమైన, ప్రతి కష్టమైన, ప్రతి చెమట బొట్టు అయినా మనం ఏం చేస్తున్నాం, లెక్కిస్తూ మనం ఏదో సాధించాలని ఆరాటంతో ఉంటున్నాం. అది ఉండడం మంచిదే. కానీ ఒకరోజు నువ్వు విడిచి వెళ్ళేది దాని కొరకు నువ్వు ఎంత కష్టపడి ప్రయాసపడినా దానివల్ల నీకు వచ్చేది లేదు. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు నీకున్న కొంత సమయంలో నువ్వు కష్టపడు, నీకున్న సమయంలో నువ్వు దేవుని కొరకు నిలబడు, నీకున్న సమయంలోనే ఆ కష్టస్థితిలోనే దేవుల్లో నీ విశ్వాసం ఏందో నువ్వు చూపించుకో. దాని ద్వారా దేవుడు ఖచ్చితంగా రెట్టింపు ప్రతిఫలము ఈ లోకంలో ఇవ్వకున్నా ఈ లోకం విడిచిన తర్వాత కూడా నీకు ఖచ్చితంగా బహుమానం అనేది ఉంటుంది. కానీ ఆ ముందున్న బహుమానం మనం మర్చిపోతుంటాం. కానీ ఈ లోకంలో ఏమండి ఎంతో ప్రయాసపడుతుంటాం. చాలా అండి. ఏమండి దుబాయ్లో ఏమండి ఎండలో పనిచేసిన వారు, ఏమంటే లేబర్ క్యాంపులలో, ఏమంటే ప్లాస్టిక్ పేపర్లలో కూడా తిన్నవారు, ఎంతో మంది ఏమండి ఎంతో కష్టముతో ఉంటున్న వారు ఇక్కడ ఉంటారు. ఏమున్నా పిల్లలు అని ఓ భార్యతో సుఖంగా ఉండక, భర్తతో సుఖంగా ఉండక పిల్లలే పిల్లలు అని. కానీ పిల్లల కొరకు తమ జీవితాలంతా కూడా ఇక్కడే దారపోస్తుంటారు. చివర వృద్ధాప్య మంది ఇండియాకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నీ కష్టమంతా ఇక్కడ పెట్టావు ఎవరి కొరకు? నీ పిల్లల కొరకు. తదుపరి నీ పిల్లలు నీకు బుక్కడు కూడేస్తారంటే బయట గెంటేసిన వారు ఎలా ఉన్నారు, బయట వదిలేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఏమని వారి యొక్క జీవితాలను నేను చూసినప్పుడు అయ్యో, నీ యొక్క యవ్వనమంతా, నీ యొక్క వయసు అంతా నువ్వు ఏం చేశావు? నీ పిల్లల కోసం గలుపులో ఒంటరి జీవితంలో ఒక పూట తినక తింటూ నువ్వు ఎంత దారపోసి ఎంత కష్టపడ్డావే. చివరికి ఏమయ్యారంటే, ఇది నన్ను ఇండియాలో చూడండి, పిల్లలు అడగగానే బైకులు కొనిస్తే ఎన్నో యాక్సిడెంట్లు, అడగగానే అన్ని చేస్తే ఏదో ప్రేమలని, అడగగానే అన్ని చేస్తే ఏదో తల్లిదండ్రుల మాట వినకంట ఎన్ని రకాలుగా ఏమంటే మీ యొక్క కష్టార్జితమైన సంపాదనను వారు నీలపాలు చేస్తున్నారే. ఒక్కసారి ఆలోచించండి. ఏమండి ఈ కష్టము నీలపాలైనా నీకు అది ఆనందంగానే ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యో నా కష్ట స్థితిలో, ఈ స్థితిలో నేను దేవుని వరకు నేను సమకూర్చాలని ఆ తపన, మందిరం కొరకు ఆ తపన, ఆశ చూడండి తనలో. అందుకని ఆ ఆశను దేనితో పోల్చాలో చూడగలిగితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. చాలండి, ఒకే ఒక వరం అంట. దేవుడు ప్రత్యక్షమైతే మన కోరే వరాలు ఎన్నో ఉంటాయి, అనేకము. మన ప్రార్థన ప్రతిసారి కూడా దేవా ఇదివ్వు, అదివ్వు, ఇదివ్వు, అదివ్వు అని దాంట్లోనే ఉంటుంది కదా. దేవా నీ చిత్తం ఏముందో నన్ను నడిపించు అనే దాంట్లో మన ప్రార్థన ఉండదు. మన ప్రార్థన లేవు. కానీ ఉదయకాలం లేస్తే రాసిన మన అవసరతలే మన అవసరతలు లేని ప్రార్థన ఎప్పుడు కూడా ఇక్కడ ఉండదు.
కానీ ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, దేవా ఇదిగో నేను ఒక వరం అడుగుచున్నాను. ఏ వరం అని అంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. జీవిత కాలం అంతా దేవుడు కనలేదు, కనబడితే ఒకటి, అయ్యా నాకు సమస్తం ఏమి ఇవ్వకు, నాకు ఒకటి కావాలి, నీ మందిరంలో నేను నివసించాలి. దానిని ఇంకా దావీదు గారు దేనితో పోల్చారు చూడగలిగితే చూడండి, కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి, ఏంటంటే నీళ్ళు అనగా దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరం గురించిన అంట ఆసక్తి ఏం చేస్తుంది? భక్షిస్తుంది. భక్షించడం అంటే ఏమని? తినటం. భక్షణ తినటము. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎడారిలో ఉన్న దుప్పి నీటి కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో, ఎక్కడ నీటి బుగ్గ కనిపిస్తుందో అని ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఉన్న చోటనే అది ఆగదు. నా దగ్గరికే నీటి కలవ రావాలి, నా దగ్గరికే నీటి బుగ్గ రావాలని అది అక్కడే ఉంటుందంటే లేదు. ఎక్కడ నీటి మడుగు ఉందో, ఎక్కడ జలధారలు ఉన్నావో ఆ చోటికి వెళ్ళాలని, అయ్యా ఇదిగో దుప్పి నీటి వాళ్ళ కొరకు ఏ రీతిగా ఆశపడుచుంటాదో నీ కొరకు నేను ఆశపడుచున్నాను అని అంటున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తుంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది. ఆసక్తి నన్ను తినేస్తుంది. నీ ఇంటిని గురించి అనగా నీ మందిరం గురించి, నీ మందిరంని నివసించాలని, నివాసం చేయాలని, చిరకాలం నీ మందిరంలో నేను నివసింపకోరాలని, ఇదిగో నీ మందిరం ఉన్నతముగా కట్టాలని నాలో ఉన్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది, నన్ను తినేస్తుంది. నన్ను తినేస్తుంది ఆసక్తి. ప్రియమైన దేవుని వల్ల దేవుని మీద ఆసక్తి, దేవుని మీద మక్కువ, దేవుని మీద ఇష్టము ఒక భక్తుల్లో మనం చూస్తున్నాం. ఆ భక్తుడే ఉన్నతమైన దేవుని యొక్క మందిరం కట్టాలని, ఆ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడు. అన్ని ఉన్నవాడే దేవుని యొక్క మందిరాన్ని కోరుకుంటే, అన్ని ఉన్నవాడే దేవుని యొక్క మందిరం కొరకు తను ప్రయాసపడితే, అన్ని ఉన్నవాడే కష్టంలో కూడా దేవుని కొరకు తన వంతు కార్యాలు చేస్తూ సంపాదన సమకూర్చుకుంటే, ఏమండి అన్నీ ఉన్నతమైన వారే దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తే, ఏమి లేని వారము మనకెందుకు అంత ఆరాటం? ఏమి లేని వారము మనకెందుకు ఇంత పోరాటము? ఏమి లేని వారము దేవుడు అంటే ఎందుకు మనకు అంత చిన్న చూపు? దేవుని యొక్క మందిరం అంటే ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకు నిర్లక్ష్యం? ఉన్నతమైన రాజభవనంలో నివాసం చేయొచ్చు కదా, దేవుని మందిరం కోరుకుంటున్నాడు ఏంది? రాజు అనగానే ఉన్నతమైన సంపాదనతో వైభవముతో ఉండవలసిన వాడు కదా, ఎందుకు దేవుని యొక్క మందిరం కోరుకుంటున్నాడంటే, దేవుని యొక్క మందిరము సకల ఆశీర్వాదాలకు చోటు. దేవుని యొక్క మందిరం నీకుంటే చాలు, సమస్తము నీ వెంటే. కానీ దేవుని యొక్క మందిరం ఒక్కటే నీతో లేకుంటే, నీకు సమస్తం ఉన్నా కూడా ఆ సమస్తం అంతా కూడా వ్యర్థమే. సమస్తమున్న వారు దేవుని యొక్క మందిరం కోరుకుంటున్నాడు. కానీ ఆ సమస్తము లేని వారము మనము ఏం కోరుకుంటున్నాం? సమస్తం కావాలని కోరుకుంటున్నాం, కానీ దేవుని యొక్క మందిరము. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళ ఆసక్తి, నీ ఆసక్తి భక్షిస్తుందా అని అంటున్నాడు. ఇంకా చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకొక భక్తుల గురించి చూసి మనం ముగించుకోగలిగితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చెను అంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దానియేలు గారు బబులోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయాడు.
దానియేలు గారి కంటే ముందు యెరూషలేము మందిరము అనగా ఏ దావీదైతే ఉన్నతముగా కట్టించాలనుకున్నాడో, ఏ సొలొమోను ఉన్నతంగా కట్టాడో ఆ మందిరం కూల్చబడిన తర్వాత, కాల్చబడిన తర్వాత, అక్కడ బూడిదగా మిగిలినబడిన తర్వాత, ఇదిగో ఈ దానియేలు గారు ఎక్కడికి వెళ్ళారంటే బబులోను చెరలోనికి, వేరే దేశంలోకి వెళ్ళిపోయారు. వేరే దేశంలోకి వెళ్ళినా దేవుని యొక్క మందిరం పట్ల ఆసక్తి, వేరే దేశంలో నివాసం ఉన్న దేవుని యొక్క మందిరం పట్ల మక్కువ, వేరే దేశంలో ఉన్న ప్రార్థించకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ తన కిటికీలు ఎటువైపు తెరిచి ఉంచాడంట? యెరూషలేము తట్టుకు. యెరూషలేము తట్టుకు అంటే చూడండి, అనానుకూల పరిస్థితిలో కూడా, దూరదేశంలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క మందిరము తన దగ్గర లేనప్పటికీ, కేవలం తెలుపురు తీరిస్తే చాలు, కిటికీ తీరిస్తే చాలు, ఇదిగో యెరూషలేములో దేవుడు నిశ్చయముగా ఉన్నాడు, ఈచట నేను చేసిన ప్రార్థన దేవుడు అక్కడ కార్యము చేస్తాడని, ఇదిగో దానియేలు గారికి యెరూషలేం పట్ల, యెరూషలేం మందిరం పట్ల ఉన్న మక్కువ చూడండి. ఆరాధన చేయడానికి అక్కడ అనుకూలంగా లేదు, కూల్చబడింది, కాల్చబడింది. అయినా నేను ఇక్కడే స్తుతిస్తాను, నేను ఇక్కడే ఆరాధిస్తాను, ఇదిగో ఈ కిటికీ తెలుపులు తెరవడం వలన నేను యెరూషలేములో ఉన్న అనుభూతిని నేను పొందుకుంటాను అని ఏం చేస్తున్నానంటే, ఏ ఆజ్ఞ ఉన్నా, ఏ ఖచ్చితమైన ఇదిగో ఆ యొక్క ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేము వైపే చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మందిరంలో నేను నివసించాలనుకుంటున్నాను, ఆ మందిరంలో నేను ఉండాలనుకుంటున్నాను. అయినను నేను ఆ స్థితిలో, ఎందుకంటే అది కూల్చబడింది, కాల్చబడింది. అయినా నా దేవుణ్ణి అక్కడ ఉన్నాడని ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు రాజే, దావీదుకి సమస్తం ఉన్నప్పటికీ దేవుని యొక్క మందిరం పట్ల మక్కువ. దానియేలు గారు మంత్రి, దానియేలు ఉన్నతమైన స్థితిలో ఆ రాజ్యంలో ఉన్నప్పటికీ దానియేలు గారు ఏం చేస్తున్నారంటే ఇదిగో యెరూషలేము దేవాలయం వైపు ఉన్న మక్కువతో ఇదిగో కిటికీలు తీసి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అన్నీ ఉన్నవారు దేవుని మందిరం ప్రార్థన చేయడం అవసరమా? దేవుని యొక్క మందిరం వైపు చూడడం అవసరం అంటే లేదు. అందులో వారికి ఆనందం దొరకట్లేదు, కానీ ఇందులో ఆనందము. ఏమండి, ఒక మాట చూసి మనం ముగించుకుంటే ఒక మాట నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము. నెహెమ్యా 10:39. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఒక్కసారి నా వెనుక మీరు అనండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ మాట ఎవరంటున్నారంటే నెహెమ్యా గారు తర్వాత బబులోను చెరలో నుండి విడుదల పొంది యెరూషలేము దేవాలయం కట్టడానికి వచ్చిన వ్యక్తులు అంటున్నారు ఏంటంటే, అయ్యో మేము దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయి శ్రమలోనికి కోల్పోయిన వారము, కానీ ఇప్పుడు విడుదల పొందిన వారము, మరలా యెరూషలేముకు వచ్చిన వారము. ఇప్పుడు మేము దేవుని యొక్క మందిరం కట్ట పూనుకుంటున్నాము, కానీ మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అందుకని నెహెమ్యా గారి గురించిన వాక్యభావం ఒకసారి ఉపవాస ప్రార్థనలో తెలియజేసినట్టున్నాను. ఏమని భక్తులు నెహెమ్యా గారు కూడా మంత్రి దగ్గర, రాజు దగ్గర పాత్ర ఇచ్చే స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, కానీ యెరూషలేములో ఉన్న ఆ ప్రజల పక్షాన, యెరూషలేములో ఉన్న ఆ దేవాలయం పక్షాన తను ఎంత ఆసక్తి మక్కువ కలిగి ఉన్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదేనా మన ఆసక్తి? ఇదేనా మన యొక్క ఆశ? మనకున్న మక్కువ, మనకున్న ఇష్టము? దేవుని మందిరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, దేవుని యొక్క మందిరంలో మనం నివసించాలని ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాము, దేవుని యొక్క మందిరం కొరకు మన పరుగులు ఎక్కడికి తీస్తున్నాము? వారు పిచ్చోళ్ళు కాదే, దావీదేం పిచ్చోడు కాదు.
దానియేలు పిచ్చోడు కాదు, నెహెమ్యా పిచ్చోడు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు పిచ్చోడు కాదు. ఎందుకనంటే వారికి దేవుని యొక్క మందిరం మీద ఉన్న ఆసక్తి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఇక్కడే దేవుడు మమ్మల్ని దర్శించేది, ఇక్కడే దేవుడు మమ్మల్ని దీవించేది, ఈ చోటే ప్రభువు మమ్మను దర్శించేది అని ఆశ తపన ఉండి దేవుని యొక్క మందిరం కొరకు అన్ని ఉన్న పరుగులు తీస్తున్నారు. అన్ని ఉన్న పరుగులు ఏమి లేకున్నా మనము ఏ రీతిగా దేవుని యొక్క మందిరం పైన ఆసక్తి ఉంది. ఆసక్తి మనల్ని భక్షిస్తుందా? మన ఆసక్తి భక్షిస్తుందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఇది నానా మిమ్మల్ని ఏ రీతిగా సమకూర్చుకోవడానికి ఏదో స్వలాభం కాదే. ఇది నానా మీ కొరకు ప్రయాసపడుతున్న ఈ ప్రయాస ఏవో మా నిమిత్తం కాదే. ఏమండి, ఒక హాల్ రెంట్ కట్టాలంటే ఎంత ఇబ్బంది, మిమ్మల్ని అందరినీ పోగు చేయాలంటే ఎంత ఇబ్బంది, మీ కొరకు గాడి పెట్టాలంటే ఎంత ఇబ్బంది, మీ కొరకు భోజనాలు సిద్ధపరచాలంటే ఎంత ఇబ్బంది, అన్ని రకాలుగా శ్రమ చూడండి. ఎందుకంటే మిమ్మల్ని కొంతసేపు అయిన దేవుని యొక్క మందిరంలో నివసింపచేయాలని, దేవుడు మిమ్మల్ని దర్శించాలని, చూడాలని, మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కదా మేము ఎంత పాకులాడుతున్నాం. ఒక్క వాక్యము 40 నిమిషాల వాక్యము, 50 నిమిషాల వాక్యము ధ్యానించడానికి కొన్ని వారాల తపన, దేవుని యొక్క మాట కొరకు ఎదురుచూపు, ఇవన్నీ మేము ఎందుకు ఇంత ఆసక్తి కనపరుస్తూ ఇంత మక్కువతో ఇష్టంతో కష్టమైన ఎందుకు మిమ్మల్ని నడిపిస్తున్నామనంటే మీరు కూడా దేవుని యొక్క మందిరాన్ని అనుభవించాలని. దావీదు పొందుకున్న దీవెన, దానియేలు పొందుకున్న దీవెన, నెహెమ్యా పొందుకున్న దీవెన నీవు కూడా పొందుకోవాలని కదా. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, నీ సంపాదన శాశ్వతము కాదు. నీవు ఇష్టపడ్డవారే నిన్ను తన్నే రోజు వస్తుంది, నిన్ను విడిచిపడ్డవారే నిన్ను విడిచిపెట్టవ దినం వస్తుంది. నీవు ఇష్టంగా కట్టుకున్న ఇల్లునే నీవు ఒక దినాన విడిచిపెట్టాలి వస్తుంది. కానీ ఆఖరిగా నివసించేది పరలోకములో ఉన్న పరమ మందిరం, పరమ యెరూషలేము. అదే మన శాశ్వతం. దాని గురించి ఇంత ప్రయాసం. ఇంటికాడ కూర్చుంటే మేము ఆనందంగా ఉండలేమా? ఎందుకు ఇస్తామా? నీళ్ళు ఇచ్చేవారు ఒకరైతే, ఇదిగో రైస్ ఇచ్చేవారు ఒకరైతే, ఇదిగో కూల్ డ్రింక్స్ మీకు ఇవ్వడానికి ఒకరైతే, భోజనం వండడానికి ఒకరైతే, తేవడానికి ఒకరైతే, ఇంతగానో కష్టం దేనికి? ఒక్కొక్క రూపాయి పోగి చేసి హాల్ రెంట్ కట్టడానికి కూడా ఎందుకు ఇంత కష్టమా? మా ఉద్యోగాలు మేము ఆనందంగా లేవా? అందులో మాకు ఆనందం లేదు. దేవుళ్ళో నిన్ను నడపడంలో మాకు ఆనందము, అందులో మాకు ఆనందం లేదు. ఎందుకంటే అది వ్యర్థమే. ఇది నా ఉంటుంది, రేపు పోతుంది. కానీ మిమ్మల్ని దేవుని నిలబెడితే ఈ లోకము విడిచిన తర్వాత మీరు పరలోకంలో కూడా మరలా నేను నిన్ను చూస్తాను, మనం అక్కడ ఉంటాం. ఇక్కడ ఒక దినాన్ని అందరం వెళ్ళిపోతాము, ఎవరు విజలు అయిపోతాం వారు. కానీ మరలా మనం కూడుకున్న ఒక చోటు ఉంది, అది ఎక్కడ? పరలోకం. దాని కొరకే. ఏదో మీరు వస్తే మేము ఇక్కడ డబ్బు పోగేసుకుంటామని కాదు, ఏదో మీరు వస్తే మేము ఏదో గొప్పలు చెప్పుకుంటామని కాదు. ఎందుకంటే ఇంత ప్రయాసపడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దావీదులాగా జీవితాలు మీకు ఉండాలనే, భక్తులలాగా జీవితాలు, నెహెమ్యా దానియేలులాగా జీవితాలు, మందిరం అంటే ఇష్టముతో దేవుని యొక్క మందిరం మీరు దీవించబడాలని ఎంతో ఆశ తపనతో మా ప్రయాసను ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యంలో మీరు ఎదిగితే, దేవుని యొక్క సన్నిధిలో మీరు నిజముగా ఆయనను ఆరాధన చేస్తే, దేవుడు ఖచ్చితంగా మీ స్థితిగతులు ఏవైనా మారుస్తాడు. మార్చడానికి ఆయన శక్తిమంతుడే, కానీ ముందుగా మారడానికి మనము సిద్ధపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఒక్కసారి మన ఆసక్తి ఎలా ఉంది, మన మక్కువ, మన ఇష్టం ఎలా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఇక ముందైనా నీవు నిలబడడానికి నీవు ప్రయత్నించు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. మంచిదండి. ఈ సమయంలో అందరు లేచి నిలబడ్డట్టు